మహీమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపదం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. ఈ శ్లోకంలో కుండలిని శక్తి గురించి శంకరుల వారు చాలా చక్కగా వివరించారండి. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓ పరమేశ్వరి, మూలాధారమందు పృథ్వీతత్వాన్ని, స్వాధిష్టానమందు అగ్నితత్వాన్ని, మణిపూరకమందు జలతత్వాన్ని, అలాగే అనాహతమందు వాయుతత్వాన్ని, విశుద్ధ చక్రములో ఆకాశతత్వాన్ని, ఆజ్ఞాక చక్రములో మనస్తత్వాన్ని అధిగమించి నువ్వు సుషుమ్నా సర్వస్వాన్ని భేదించి సహస్రదళ పద్మంలో ఏకాంతములో నీ పతి పరమేశ్వరునితో విహరిస్తుంటావు తల్లి అని చెప్పి ఈ శ్లోకం యొక్క అర్థం. జయోస్తు.